ఇప్పటికే అంటే మిమ్మల్ని ఎంతమంది రోజు ప్రజలు కావచ్చు, లేదంటే ప్రజా ప్రతినిధులు కావచ్చు, లేదంటే ఇంకా కొంతమంది కార్యకర్తలు అంటే కలుసుకుంటూ పోతున్నారు. అంటే దీని వెనుక ఏ ప్రణాళిక, అంటే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ప్రజలు ఎంతో ప్రేమతోని నేను జైనత్ బేలా మండలాలతో పాటు ఆదిలాబాద్లో ఉన్నటువంటి 49 వార్డులు, ఆదిలాబాద్ రూరల్ మండలము, మావల మండలము నేను విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది గత కొన్ని మాసాలుగా. ప్రజల లోపల ఒక బాధ ఏమనిపిస్తుందంటే, మన ఆదిలాబాదు కావలసినంతగా అభివృద్ధి చెందలేకపోతుంది. వేరే జిల్లాలతో పోల్చుకుంటే మీరు నిజామాబాదు, కరీంనగరు, వరంగల్ లాంటి ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలతో పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్స్ కంటే కూడా మన ఆదిలాబాద్ ప్రాంతం అధ్వాన్నంగా ఉన్నదని ప్రజలు అనుకుంటుంటే నాకు చాలా బాధేసిందండి. ఈ ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా పెద్ద సమస్య, మేము ఉన్న చోటనే ఇల్లు కట్టుకోవాలనేది మా కుమ్మరివాడ, కమ్మరివాడ, గాండ్లవాడ, మా ఎస్సీ కాలనీ, మా గిరిజన కాలనీ, మా దళిత కాలనీ, మా బీసీ కాలనీ అని వాళ్ళు ఉన్న చోటనే ఇల్లు కట్టుకోవాలనేది ప్రజల ఆకాంక్ష. కానీ ప్రభుత్వము వారికి మాయమాటలు చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఒక అరచేతిలో వైకుంఠం చూపించి ఆచరణకు సాధ్యంగాని హామీలను ఇచ్చి ఏ ఇల్లును కూడా సరిగా నిర్మించలేకపోతుంది. దాదాపు 100 మంది ప్రజలకు ఇల్లు కావాల్సి వస్తే అందులో 1 2 ఇండ్లు కూడా కేటాయించలేకపోతుంది. అంటే ప్రజలు ఇళ్ల సమస్యలు కానీ, 2018 తర్వాత కొత్త పింఛన్లు రాకపోవడం కానీ, 2018 తర్వాత యారవడ్డ వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు రాకపోవడం కానీ, 2018కి ముందు ఇచ్చినటువంటి హామీ దళితులకి 3 ఎకరాల భూమి ఎక్కడా హామీ ఆచరణలో పెట్టడానికి అమలుకు నోచుకోలేదు. నిరుద్యోగ భృతి అమలుకు నోచుకోలేదు. రైతులకి 1 లక్ష రూపాయల రుణమాఫీ నోచుకోలేదు. మా బీసీ బిడ్డలకి, మా ఎస్సీ బిడ్డలకి, మా ఎస్టీ బిడ్డలకి సరైన సకాలంలో ఎక్కడ స్కాలర్షిప్లు అందుతలేవు. బీసీ సబ్ ప్లాన్ కింద మా ఎస్సీ బిడ్డలకి, మా ఎస్టీ బిడ్డలకి, మా గిరిజన బిడ్డలకి, మా 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 అత్యంత వెనుకబడినటువంటి మా బిడ్డలకి ఎవరికి కూడా సబ్ ప్లాన్ల కింద ఒక ఆటో కొనుక్కోవడానికో, ఒక బర్రె కొనుక్కోవడానికో, ఒక కంప్యూటర్ కేంద్రం నడుపుకోవడానికో, లేదంటే ఏదైనా ఒక స్వయం ఉపాధి పెట్టుకోవడానికి వాళ్ళకి సబ్ ప్లాన్లో లోన్లు లేస్తలేవు. స్కూలు బిల్డింగులు చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, కూలిపోయే పరిస్థితులలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యాలు. ఆచరణకు సాధ్యంగాని హామీల్ని ఇవ్వడము, ఓట్ల డబ్బాలో ఓట్లు నిండేంత వరకు అనేక రకాలైన హామీల్ని చెప్పడము, ఆ తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న అనడము, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా ఈ ప్రభుత్వం యొక్క విధానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. మా ఆదిలాబాద్ ప్రాంతంలో బిడ్డలకి ఈ సంక్షేమ పథకాల యొక్క ఫలాలేవి అందుతలేవు. వాటన్నిటినీ కూడా ఇప్పుడు ప్రజాసేవా భవన్లో ఒక డిపార్ట్మెంట్ని, ఒక వ్యవస్థని నిర్మిస్తున్నాము. అసలు ఎంతమందికి మన ఆదిలాబాద్ ప్రాంతంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని బీసీ కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని గిరిజన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలకి ఎంతమందికి ఇండ్లు తక్షణ అవసరం ఉన్నాయి, కూలిపోయే దశలో ఉన్నాయి. ఆ తర్వాత ఎంతమంది బిడ్డలు చదువుకుందామంటే, మా ఎస్టీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, మా గిరిజన బిడ్డలు చదువుకుందామంటే ఎవరికి స్కాలర్షిప్లు అమలవుతలేవు. ఎంతమంది అర్హులు కొన్ని ఊర్లలో కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసిన అని చెప్తున్నారు. ఆసరా పెన్షన్లు 200 మందికి పైగా అర్హులు ఉంటే ఆ ఊర్లలో 30 మందికి కూడా ఆసరా పింఛన్లు ఇస్తలేరండి. సో ఈ ప్రభుత్వ పథకాలు అందని వారు ఎంత, అందిన వారి సంఖ్య ఎంత, వాటన్నిటినీ ఈ ప్రజాసేవా భవన్లో డిజిటలైజేషన్ చేస్తున్నామండి. క్రోడీకరణ, అన్ని సమస్యలు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి ఏ సంక్షేమ పథకము అందట్లేదనే విషయాల్ని డిజిటలైజేషన్, కంప్యూటరైజేషన్ చేసి తర్వాత అద్భుతమైనటువంటి ప్రణాళికతో ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతాం. ఆ తర్వాత మా పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలు, అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఈ ప్రజాసేవా భవను ఒక వారధి లాగా నిలబడుతుంది, ఒక గొప్ప మూల విరాట్టు లాగా నిలబడుతుంది అనేది నా అచంచలమైనటువంటి విశ్వాసం అండి.